చీర ఖరీదు 1000 రూపాయలు. బ్లౌజ్ కుట్టినందుకు అయ్యేటటువంటి ఖరీదు 1000 రూపాయలు. మంచి బ్లౌజ్ కావాలంటే. దానికి అదేదో అతుకులో, రంగులో లేకపోతే గనక అయ్యయ్యో పూసలు, గీసలు అదేసి దాన్నేదో అంటారు. డిజైన్‌లు, ఎంబ్రాయిడరీలు ఇట్లా. అది ఇంకా రేట్ ఎక్కువ. చీర కంటే రేట్ ఎక్కువైపోతుంది. కానీ కుట్టే వాళ్ళలో 100కి 90 మందికి నైపుణ్యం ఉండట్ల. ఆల్ ఫిట్ కరెక్ట్‌గా ఉంటుందంటే ఉండదు. మళ్ళీ ఇక్కడ తేడా వచ్చింది, ఇక్కడ తేడా వచ్చింది. మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పిచ్చి, మళ్ళీ ఇప్పిచ్చి ఇట్లా. ఓ 10% మందికే నైపుణ్యం ఉంటుంది. నిజంగా అయితే గనక కుట్టు శిక్షణకి సంబంధించి ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులతో సరిగ్గా శిక్షణ ఇప్పిస్తే అద్భుతం. ఒకప్పుడు మా చిన్నప్పుడేంటి మా యుక్త వయసుకొచ్చాక గూడా, మేం చేసాడో చదివేటప్పుడు గూడా. ఏదైతే ప్రతి ఆడపిల్ల కుట్టు నేర్చుకునేది కంపల్సరీగా. 10థ్ క్లాస్ అయిన దగ్గర నుంచి పిల్లలు నేను కుట్టు నేర్చుకో అని చెప్పేసి దగ్గరలో ఉన్నటువంటి ఆ ఆంటీ ఇంటికో, ఈ ఆంటీ ఇంటికో కుట్టుకు పంపించేవాళ్ళు కుట్లు నేర్చుకోవడానికి. అక్కడ జాకెట్లకి హుక్సులు కట్టడం దగ్గర నుంచి బిగించేసి, ఆ తర్వాత నిదానంగా వాళ్ళకి జాకెట్లకి లైనింగ్ లేయడం, ఆ తర్వాత చీరలకి ముందు ఫాల్స్ కుట్టడాలు నేర్పి, ఆ తర్వాత బ్లౌజులు కుట్టడం నేర్పేవాళ్ళు. ఇలాగ 6 నెలలు, ఏడాది నేర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఇళ్లలోకి వచ్చి కుట్టేవాళ్ళు. అట్లాగా ఇంటింటా కుట్టు మిషన్లు ఉండేవి. ప్రతి 10 మా మేము అపార్ట్మెంట్ కాదు ఉంది. అప్పుడు ఒక బిల్డింగ్‌లో ఒక 6, 7 పోర్షన్లు ఉంటే ముగ్గురు కుట్టుకూలొచ్చు. అప్పుడు కుట్టడం వచ్చు. అట్లాంటి రోజులుండేవి. ఇప్పుడేమో కుట్టేవాళ్ళు కరువయ్యారు. కుట్టేవాళ్ళని మనం విలువ ఇవ్వలేదు. ఫైనల్‌గా ఇవాళ కుట్టుకూలీకి వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం. అంతంత డబ్బులు ఇవ్వాల్సొస్తుంది. సరిగ్గా రోజుకి 3 బ్లౌజులు కుట్టుకుంటే 3000 రూపాయలు చొప్పునేసుకుంటే నెలకి 90,000. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీతం ఎంత ఆఫ్టర్ ఆల్. కాకపోతే ఇక్కడ చేత కావట్లేదు. కానీ ఈ పేరుతో పథకాలు మాత్రం తినేస్తున్నారు డబ్బులు. ఇప్పుడు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మిస్‌యూజ్ అవుతున్నటువంటి వాటిట్లో ఉపాధి హామీ పథకం ఎట్లాగో, ఈ కుట్టు శిక్షణ ఇట్లాంటి వాటిట్లో కూడా. ఇప్పుడు పీఎం విశ్వకర్మలో కుట్టు శిక్షణను తొలగించేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అమలవుతోంది. అయితే రెడీమేడ్ పోటీ పెరిగిన టైలరింగ్ సెంటర్‌తో ఉపాధి ఎండమావి అంటూ సాక్షి ఒకటి రాసుకొచ్చింది. అదంతా కుట్టు రట్టు అంటూ. బట్ దాన్ని ఉండనివ్వడం బెటర్. చంద్రబాబు గారు ఆ విషయంలో బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాడు.